ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రాగి ఇడ్లీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాము. ఇదే కప్పుతోటి 2 కప్పులు రాగులు తీసుకున్నామండి. ఇంకో కప్పు కూడా తీసుకున్నాము. 1:2 అండి. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు రాగులు తీసుకున్నాం. ఇప్పుడు వీటిని మొత్తం ఫ్రెష్గా నీట్గా కడిగి సోక్ చేసి పెట్టుకోవాలండి. 8 అవర్స్ మినిమం సోక్ అవ్వాలండి. ఏ మిల్లెట్స్ ఏవైనా కూడా 8 అవర్స్ అబోవ్ అయినా కూడా నో ప్రాబ్లం అండి, మంచిది. ఎంత ఎక్కువ అయితే అంత మంచిది. ఇప్పుడు మనం వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకుందాము, డ్రింకింగ్ వాటర్ వేసి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 2 నీట్గా 4-5 టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ వేసుకున్నామండి. ఇవి కూడా రాగులు కూడా అలానే, మినపప్పు రాగులు 2 కూడా నీట్గా వాష్ చేసుకుని 4-5 టైమ్స్ నీట్గా డస్ట్ అంతా పోయే వరకు వాష్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు 8 అవర్స్ ఇవి సోక్ అవ్వనిద్దాం. చూడండి, ఆల్రెడీ మార్నింగ్ మనము నానబెట్టుకున్నాం కదండి. వాటిని ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. 2 కూడా వేరువేరుగానే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. మనము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఓవర్ నైట్ సోక్ చేద్దామండి. నానబెట్టేస్తే రేపు మార్నింగ్కి పొంగి మనకి ఇడ్లీకి రెడీగా ఉంటుందండి రాగి పిండి. నేను మీకు ఒక టిప్ చెప్పాను కదండి, మినప్పప్పుతో పాటు ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా ఉంటాయండి ఇడ్లీ, బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి, మొత్తం కలిపేసేసానండి, మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనిలో మనం ఒక ప్లేట్ పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ అవ్వనిద్దాం. నానితే సరిపోతుంది, రేపు మార్నింగ్ ఇడ్లీకి రెడీ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎలా పొంగిందో. రాగి పిండి మనం నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, చక్కగా పొంగింది. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాము. ఇడ్లీ అండ్ దోశ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇంతకుముందు జొన్నలు కొర్రలు ఎలా వేసుకున్నామో అలాగని దీన్ని పక్కన పెట్టేసుకుని, నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. నేను నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వాటర్ వాష్ చేసైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నేను ఏంటంటే హెల్త్కి మంచిదని గీ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో మనము ఇడ్లీ వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇడ్లీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ ఆల్రెడీ నేను పెట్టుకున్నానండి. వాటర్ వేసి కింద ఏంటంటే ఎంటీది పెట్టాను, నేను 2 ప్లేట్లు వేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు దీనిలోకి అవి షిఫ్ట్ పెట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసేద్దాం. స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇడ్లీ రెడీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే దోశ ప్రిపరేషన్ అండి. దోశకి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, పోపు గింజలండి, ఇవి మనం పోపు వేసుకొని పిండిలో మిక్స్ చేసుకుని అప్పుడు దోశ వేసుకుందామండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను చట్నీ కోసం. అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు గింజలు వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పోపు గింజలు వేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ వేసుకుందాం. చూడండి, ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నామండి. అంటే మీకు తెలిసేది సాల్ట్ వేసి త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి, ఒక చిటికెడు. దీన్ని ఆనియన్స్ సరిపడా ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనం అన్నింటిలో వేసుకోవచ్చండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పిండిలో మిక్స్ చేసేసుకున్నాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇది మనం ఇడ్లీ వేసుకున్నాం కదండి, ఇడ్లీ ప్యాటర్న్లో ఉంది కదా, కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి దోశ కాబట్టి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని దీనిలో ఇప్పుడు మనం ఏదైతే పోపు వేసుకున్నామో అది కూడా వేసేసి మిక్స్ చేసుకున్నాం. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తామండి. ఇప్పుడు దీన్ని మనము దోశ వేసుకుందాం.
నేను ఆల్రెడీ ఇప్పుడు ఆనియన్స్ ఇవి పోపేసిన ప్యానే పెట్టుకున్నానండి. ఈ దోశలు అంటే పల్చగా కదండి, కొంచెం తిగ్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేసాము. స్టవ్ వెలిగించానండి. హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. చూడండి ప్యాన్ హీట్ ఎక్కిందండి. అంటే నేను ఆల్రెడీ ఇవి పోపు వేసుకునేదే కాబట్టి దీని ఏం వాష్ చేయలేదండి. వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిలే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దీని ఏంటంటే కొంచెం తిక్కుగా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అండి, ఆయిల్ వేసుకున్నాము. ఫ్రై వరకు వెయిట్ చేద్దాం. చూసారా నేను తిప్పేసేసానండి, వేగిపోయింది. ఇది కంప్లీట్గా వేగిన తర్వాత అప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇంకోటి వేసుకున్నామండి. ఇవి పల్చగా కూడా వస్తాయండి, బట్ ఏంటంటే మనం పోపు వేసుకున్నాం కదా, అది మనకి కొంచెం కనచిగా తగ్గరాలంటే ఇట్లా కొంచెం థిక్నెస్ ఉండాలి, కొంచెమే లైట్గా. అంటే బాగా దిబ్బరొట్టులాగా అవసరం లేదండి, మందంగా. ఇడ్లీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం తీసుకున్నాము వీటిని, తీసి ఒక హాట్ ప్యాక్ సర్వ్ చేసుకున్నాం. చూడండి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఇవాళ నీట్గా వస్తాయండి. చూసారా ఏమి కింద అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నట్టుగా. చూడండి చూడండి ఇప్పుడు ప్లేట్కి ఏమీ అంటుకోలేదండి. అలా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. చూడండి ఇప్పుడు హాట్ ప్యాక్లో సర్వ్ చేసుకున్నాము, ప్లేట్ పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇదేమో దోశ అండి, ఇదేమో ఇడ్లీ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా మంచిదండి హెల్త్కి. ఇదేంటంటే షెడ్ దోశ లాగా ఉంటుందండి టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను పోపు వేసి చేశాను కాబట్టి. ఇది ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత అంటే స్మూత్గా ఉన్నాయండి, చాలా మెత్తగా ఉన్నాయండి. మీరు కూడా ఇలానే చేయండి, సేమ్ హెల్త్కి బాగుంటుంది. రెగ్యులర్గా అంటే ఇప్పుడు మిల్లెట్స్ రెగ్యులర్గా తినకూడదండి, వీక్లీ ట్వైస్. అంటే 2 days ఒకటి తింటే, కొర్రలు తింటే 2 days రాగులు, 2 days జొన్నలు అలా తినాలండి. Thank you friends, thank you for watching my channel. Please like, share, subscribe.